కేసీఆర్ గారు లేకపోయేసరికి పార్టీ ఏం లేదా అనే ఒక చిన్న అంటే శూన్యతలాగా కనబడుతుంది. ఎప్పుడు వస్తున్నారు కేసీఆర్ గారు? నిజంగా ఆయన వస్తే ఆ మునుపటి పోరాట పటిమ అది ఉంటుందా? తప్పకుండా ఉంటుంది, అందులో సందేహమే లేదు. అయితే కేసీఆర్ గారు లేకపోవడం అనేది లేదు కదా. ఆఫ్ కోర్స్ అంటే ఆరోగ్యంతో ఆయన కనబడకపోతేనే ఒక రకమైన అయ్యో ఇంటి పెద్ద లేడీ ఆయన ఒక చిన్న ఫీలింగ్ ఉంటుంది అందరిలో. ఇక్కడ ఉన్న కేసీఆర్ ఉన్నారు, కేసీఆర్ ఉన్న భావన ఉంటుంది, సందేహం లేదు. బట్ వస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది అని తెలుసు అందరికి కూడా. ఇప్పుడు ఇంకా అంత పెద్ద అవసరం కూడా లేదు. ఇంకా కేసీఆర్ గారు ఇప్పుడు వెంటనే బయటకు వచ్చి ఏదో చేయాల్సిన అక్కడ కూడా ఏం లేదు. ఇంకా పరిస్థితి రాలేదు. ఓకే, కింద ఉన్న వాళ్ళమే కొట్టాడగలిగిన స్థితిలో ఆయన తయారు చేసిన వాళ్ళు. నిజంగా అంత అవసరం వచ్చినప్పుడు ఎట్లా రావాలని అట్లా వస్తారు, అట్లా ప్రజలు కదులుతారు. కేసీఆర్ గారిని కాదు, ముందు కానివ్వండి, ముందు ఉన్నారు కదా అంతా కూడా. తను తయారు చేసిన సైన్యం అంతా ఉంది కదా అక్కడ యుద్ధం చేయడానికి. అంటే సార్ ఒకవైపు కరెంటు కోతలు మొదలయ్యాయి కనబడుతుంది. నేనే 2-3 సార్లు లిఫ్ట్లో ఆగిపోయాను. మా షో చేస్తున్నప్పుడు 2-3 సార్లు కరెంటు పోతుంది. ఎప్పుడు చూడని అంటే గత 10 ఏళ్లలో ఎప్పుడు చూడని దృశ్యాలు చూస్తున్నాం మేము. అట్లాగే ఎరువుల కోసం రైతులు బార్లు దిగాల్సిన, చెప్పులు పెట్టుకోవాల్సిన పరిస్థితులు, ఇట్లాంటివన్నీ పార్లమెంట్ ఎన్నికలకు ముందే కనబడుతున్నాయి. అంటే ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైం యాక్చువల్ కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడే ఇవన్నీ కనబడుతున్నాయి అంటే ఇంకా అంటే వాళ్ళ పరిపాలన విషయంలో వాళ్ళ లోపాలు కనబడుతున్నాయి, వాళ్ళ అనుభవం లేమి కనబడుతుంది, వాళ్ళ తొందరపాటు కనబడుతుంది. ఇప్పుడు ప్రజలకి అర్థమవుతుంది. అయితే విషయం ఏంటంటే ఎప్పుడు కరెంటు పోయినా ఆ క్షణంలో మహిళలతో సహా ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారట. కాంగ్రెస్ వచ్చింది, కరెంటు నిజం అని చెప్పి మాట్లాడుకుంటున్నారని చెప్తున్నారు మాకు. నాకే అది ఊతపదం అయిపోయింది. అయితే సో అట్లా అయితే ఒక్కటి నేను ఏమంటున్నానంటే ప్రభుత్వానికి సమస్యలు ఉండొచ్చు, ఉన్న వాటిని పేరుగా చెప్పుకోవాలి, ప్రజలకు చెప్పాలి. అంటే మీరు ఎలా ఇచ్చారు, వీళ్ళు ఎలా ఇవ్వలేకపోతున్నారు అంటే తేడా ఏముందని నాకు అర్థం కావట్లేదు. ఈ విషయాన్ని, ఈ అనుమానం చాలా సందర్భాల్లో నాకు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి ఇతర రాష్ట్రాల వచ్చిందా? ఎందుకంటే అప్పుడు మేము ప్రతి 6 నెలలకు ఒకసారి కేంద్ర మంత్రి గారు, కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి సమావేశం పెడతాడు అన్ని రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రి. ఓకే, మిగతా ఏ డిపార్ట్మెంట్ లేదు కానీ ఒక విద్యుత్ శాఖకు ఉంది అది. అప్పుడు ఒక రాష్ట్రంలో పెడుతుంటారు. మేమందరం వెళ్ళి కలిసేవాళ్ళం. కలవగానే మొట్టమొదటి మాట ఆంధ్రప్రదేశ్ మంత్రి, ఏందన్నా ఎట్లా ఇస్తున్నాడు మీరు, కేసీఆర్ గారు ఏదో మిరాకిల్ చేసినారు, ఎట్లా సాధ్యమైంది ఇది? నేను చాలా కూల్గా చెప్పేవాడిని. మనసుంటే మార్గం ఉంటుందా? మా తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, వడ్డించేటోడు మనోడు అయితే బంతిలో ఏ మూలను కూర్చున్నా తీసుకొని చేస్తాడు మూలుగా కానీ మూలుగా వచ్చేస్తుంది అని చెప్పి, ఇక అట్లా ప్రజలను ప్రేమించే వాళ్ళు ఉంటే, ఇష్టపడే వాళ్ళు ఉంటే, నా ప్రజలు అనుకుని పనిచేసే వాళ్ళు ఉంటే వస్తాయి ఇట్లా ఫలితాలు. నేను గది కాదన్నా, అసలు సంగతి చెప్పు, అసలు సంగతే గిదా వైక వేరే ఏం లేదు, గిదే ఇంతమించి ఏం లేదు. ఆ రోజు పరిపాలించిన వాళ్ళంతా మీ వాళ్ళు, వాళ్ళ ఆలోచన అంతా మీ వైపు ఉండేది. మీరు ఏ సంవత్సరం తీసుకున్నా తెలంగాణ కంటే మీ కాడ 1, 2 గంటలు 3 గంటలు ఎక్కువ ఇచ్చిండ్రు, ఇది వెరీ క్లియర్. కానీ అన్నిటికి మించి అసలు అన్నిటికీ మూలం ఇవాళ విద్యుత్ అని, అభివృద్ధికి మూలం విద్యుత్ అని, విద్యుత్ ఇవాళ మనిషి జీవితంలో భాగమైందనే విషయాన్ని మేము గుర్తించాలి. మీరు పెద్ద పోజులు కొట్టుకునేది, పెద్ద మేధావులు మేము పరిపాలించడం మాకు తప్ప ప్రభుత్వం కాదు అని చెప్పి మీకు మీరే సర్టిఫికేట్లు ఇచ్చుకునేది. మీరు వేరు పార్టీలలో ఉన్నా మీకు ఓనుకో డబ్బా కొట్టుకునేది. కానీ మీ ఆలోచనలు వేరు, మీ ప్రయోజనాలు వేరు, మీ రియల్ ఎస్టేట్లు, మీ దందాలు తప్ప మీ ముఖ్యమంత్రుల నుంచి మంత్రుల వరకు ప్రజల గురించి మీకు ఇప్పుడు ఆలోచన లేదు. కేసీఆర్ గారికి అది ఉంది. ఎందుకంటే కొట్లాడి తెచ్చింది కాబట్టి తెలంగాణ, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను నేను నిలబెట్టుకోవాలి అన్న తపన ఉంది కాబట్టి వస్తున్నాయి ఇవన్నీ, ఇంతమించి ఏం లేదు. ఇదేంది ఇప్పుడు ఈ ప్రశ్న నేనే మీకు వేయాలి. ఇవాళ మేము చేయగలుగుతున్నాం, నువ్వు ఎందుకు చేయలేకపోయినావు? ఎందుకంటే మేము ఇవాళ ఉత్పత్తి కేంద్రాలు పెట్టలే అంటే నేను ఉత్పత్తి ఏం చేయలే, అయినా ఇవ్వగలుగుతున్నాం అంటే ఏంది? ఇవ్వాలని అనుకుంటే మీకు కూడా మార్గం ఉండే. లేదు సార్, మీరు దాస్తున్నారు ఏదో. ఎందుకంటే మరి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది వీళ్ళ వల్ల కూడా కావట్లేదుగా. అదేంటున్నా నేను, ఇదే రాష్ట్రంలో ఇదే వ్యవస్థ, అదే ఇన్ఫ్రాస్ట్రక్చరు, అయినా జరగట్లా. అంటే ఏదో మ్యాజిక్ ఉంది, మీరు ఏదో చేశారు. ఏ మ్యాజిక్ అయినా అల్టిమేట్గా ప్రజల ప్రయోజనం, రాష్ట్ర ప్రయోజనం, ఈ రెండు మాత్రమే కేంద్రంగా పనిచేసే వాళ్ళకి చేస్తుంది.
కానీ అందులో వ్యక్తిగత ప్రయోజనాలు స్వార్థ ప్రయోజనాలతో పనిచేసినప్పుడు రావు, సింపుల్, ఫలితాలు రావు. ఓకే, దీంట్లో ఇది వెరీ క్లియర్. అందుకే మీకు 14 ముందే ఉంది, ఇవాళ 23 తర్వాత 24లో ఏమవుతుంది అనే దానికి తేడా వచ్చింది అన్నప్పుడు ఇప్పుడు తెలుస్తుంది కేసీఆర్ అంటే ఏంది, కేసీఆర్ అంటే ఏందో ఇప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ప్రజలకి. స్పష్టంగా మేము ఇవ్వలేకపోయినా ఇవ్వలేదు చెప్పిన, అసెంబ్లీలో చెప్పిన, నేను దాచిపెట్టలే. ఇవాళ ఏంది చాలా ఆశ్చర్యంగా మీరు చూస్తే 10 ఏళ్లలో నేను ఏ ఒక్కరోజు కూడా నేను మెయింటెనెన్స్ కొరకు రోజు 2 గంటలు కరెంట్ పోతుంది అని చెప్పి నేను చెప్పలేదు. లేదు, అఫీషియల్గా విద్యుత్ కోత ప్రకటించారు, అదే ఆశ్చర్యంగా ఉంది. మంత్రి ప్రకటించండి, అదే అంటున్నా. వాస్తవానికి మెయింటెనెన్స్ కొరకు పవర్ పోతుంది అని ప్రకటించేది మొట్టమొదటి లైన్ మెన్. ఓకే, ఆయన ప్రాంతంలో ఏదో ఒక ఫీడర్ మీద మెయింటెనెన్స్ వాట్సాప్లో వచ్చేది, ఈ 2 గంటలు మీ ప్రాంతంలో విద్యుత్ అంతరాయం జరుగుతుంది, దయచేసి సహకరించగలరు. కొంచెం పెద్ద ఏరియాలో పోద్దనుకున్నప్పుడు ఏ చెప్పేవారు, కొంచెం పెద్ద ఏరియాలో పోతే డిఈ చెప్పేది, లేదా ఎక్కడైనా బ్రేక్ డౌన్ అయిపోయి మొత్తమే ఏదైనా చీకట్లు వచ్చిన పరిస్థితి ఉంటే సిఎండి ప్రకటించేవారు. అంతవరకు వాళ్ళ బాధ్యత అది. ఇంకోటి ఏంది, మెయింటెనెన్స్ అంటే చెట్ల కొమ్మలు పెరిగి ప్రమాదం వస్తుంది అనుకున్న చోట చెట్ల కొమ్మలు నరకడానికి, కొత్త లైన్లు వేసినప్పుడు దానికి కనెక్షన్ ఇవ్వడానికి, కొత్త ట్రాన్స్ఫార్మర్స్ బిగించినప్పుడు దానికి కనెక్షన్ ఇవ్వటానికి ఓ అర్ధగంట గంట, ఆ చెట్లు తొలగించడానికి తీసుకున్నప్పుడే హార్డ్లీ 2 hours 2 to 3 hours తీసుకున్నారు. ఒకేసారి చేయకపోదురు, అంత లాంగ్ తీసుకోకూడదని చెప్పి ఓ 2 hours అట్లా. ప్రారంభంలో ఒకసారి ఇట్లనే ఉదయం సాయంత్రం తీసుకురని నా దృష్టికి వస్తే పిలిచిన కోపడ్డా, కరెక్ట్ కాదు, ఒకేసారి ఒకే రోజు చేయాలని ఎందుకు అనుకుంటున్నారు మీరు, రోజుకు ఒక 2 గంటలు చేయండి. అన్ని గంటలు అట్లా ఇబ్బంది పెట్టకూడదు కదా, షాపింగ్స్ ఉంటాయి, చిన్న చిన్న ఫ్యాక్టరీలు ఉంటాయి, అక్కడ కుటీర పరిశ్రమలు ఉంటాయి, వాళ్ళకి పని పోతుంది, నష్టం జరుగుతుంది, అట్లా ఇప్పుడు చేయొద్దు అని చెప్పి మేము అట్లా డైరెక్షన్ ఇచ్చి పని చేయించినాం. మంత్రి ఆశ్చర్యంగా నేను మొన్న చూసినాను, 2 గంటలు పోతుంది మెయింటెనెన్స్ కొరకు అన్నాడు. అరే ఇదేంద్ర బాబు అనుకున్నాను నేను, అయిపోయాను. తీరా చూస్తే సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 వరకు పోతుందని చెప్తున్నారు ప్రజలు. మరి మెయింటెనెన్స్ అప్పుడే ఉంటుంది, ఆ రాత్రిపూట చెట్లు కొట్టరు, ఆ రాత్రిపూట కనెక్షన్ లేరు కదా, డే టైం ఇస్తారు, ఇస్తే ఏంది దీంట్లో స్పష్టంగా చేతులు